మాస్టర్స్, ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అన్ని ప్లేసెస్ నుంచి చూడగలుగుతున్నారు అంటే కనుక 2017 సంవత్సరంలో పత్రిజీ ప్రారంభించినటువంటి ఈ యజ్ఞం, ఈ కార్యక్రమమే కాదు, మన పిఎస్ఎస్ఎంలో అనేక కార్యక్రమాలను మనం చూస్తున్నాం. ఇప్పటికీ 1,00,000కు పైగా వీడియోలు తయారై ఉన్నాయి పిఎంసిలో. మరి ఈ వ్యవస్థ అనేది 2017లో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా అది రిజిస్టర్ కాబడితే, మరి 2018 సంవత్సరంలో, 2019 సంవత్సరంలో, 2020 సంవత్సరంలో 3 సార్లు షేర్ హోల్డర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ షేర్ హోల్డర్స్గా వాళ్ళు బాధ్యత తీసుకోవడం ద్వారా మరి ఈ కంపెనీ 2017 నుంచి ప్రారంభమైతే 2018, 19, 20, 21, 22, 23, 24, 25, 26 9th ఇయర్లోకి మనం వచ్చాం. ఈ సందర్భంగా షేర్ హోల్డర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నామో వాళ్ళకి అంత ఆనందాన్ని ఇద్దాం మన చప్పట్లతో. ఈ పరంపరలో మరి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఆ మీటింగ్లో పత్రిజీని ఎప్పుడూ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అడిగేవారు, ఏమండి వచ్చిన డబ్బంతా మరి ఇలా ఖర్చు పెడుతూ ఉంటే ఈ కంపెనీ సస్టైన్ అయ్యేది ఎలా, దీనికి ఏదైనా తరుణోపాయం ఆలోచించండి అని చెప్పారు. అలా ఆలోచించినప్పుడు ప్రారంభించబడినటువంటి ట్రస్ట్ ది పిఎంసి ట్రస్ట్. ఒకసారి పిఎంసి ట్రస్ట్కు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ట్రస్టులో ఇందాకే మన మాస్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ ట్రస్ట్ ద్వారా నాట్ ఓన్లీ పిఎంసి, అన్ని కార్యక్రమాలకు పిఎంసి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ది పిఎంసి ట్రస్ట్ ఏమేం సపోర్ట్ చేసింది ఇప్పటివరకు అనేది మనం ముందు మనం వీడియోలో చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్టర్స్, ఈరోజు మనం తయారు చేసుకున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు భౌతికంగా పత్రిజీ లేరు, భౌతికంగా నందప్రసాద్ గారు లేరు. వారి జ్ఞానం అంతా ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఒక 100 సంవత్సరాల తర్వాత మనందరం ఉంటాం ఇక్కడ ఉన్న వాళ్ళము, ఒక్క సీటు కూడా ఉండదు ఇక్కడ 100 సంవత్సరాల తర్వాత, అంటే భౌతికంగా మనము. కానీ ఈ కుర్చీలో మాత్రం నెక్స్ట్ జనరేషన్ వచ్చి కూర్చుంటుంది. ఆ నెక్స్ట్ జనరేషన్కు ఈ మాస్టర్స్ అందరి వీడియోలు మాత్రం ఈ ఎల్ఈడిలో ప్లే అవుతూ ఉంటాయి. అది ఇప్పుడు పిఎంసి వస్తుంది. పత్రిజీ క్లియర్గా చెప్పారు, పిఎంసి అంటే జ్ఞాన సరస్వతి. చెప్దాం ఒకసారి, పిఎంసి అంటే గట్టిగా, పిఎంసి అంటే జ్ఞాన సరస్వతి. సరస్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కొలువై తీరుతుందని చెప్పారు పత్రి సార్. ఇదే కాన్సెప్ట్. ఏ టీవీ ఛానల్కి వెళ్ళినా అందరూ అడిగేవారు, మీ యొక్క రెవెన్యూ మోడల్ ఏంటి చెప్పండి అని. మనకు అసలు మోడల్ అంటూ ఉంటే కదా రెవెన్యూ మోడల్ చెప్పడానికి. ఏ మోడల్ లేదు మనది. ఎందుకంటే న్యూస్ ఛానల్ కాదు, అటు భక్తి ఛానల్ కాదు, ఇటు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా కాదు. మనం వెళ్ళి బయట అడిగినప్పుడు మీది ఏ ఛానల్ అయ్యి అంటే మెడిటేషన్ ఛానల్ అని చెప్పేవాళ్ళం. వాళ్ళందరూ అనేటోళ్ళు అదేం ఛానల్ అని. అట్లా ఇంట్రడ్యూస్ కాబడ్డాం మనం. బట్ ఇప్పుడు మెడిటేషన్ ఛానల్ అంటే మన డిసెంబర్ 21 ఎప్పుడైతే మెడిటేషన్ డేగా అయ్యిందో మెడిటేషన్ ఛానలా అని స్టార్ట్ చేశారు. ఒకసారి డిసెంబర్ 21 గట్టిగా చప్పట్లు కొడదాం. విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు మరి ప్రారంభంలోనే దీని మహా విశ్వరూపాన్ని పత్రిసారు చూశారు కాబోలు. దానికి అంత పకడ్బందీగా ప్రణాళిక చేశారు. ఈ వ్యవస్థ పత్రిసార్ 2017లో ప్రారంభించింది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మీడియా లిమిటెడ్. ఇది పిఎస్ఎస్ఎంకి మౌత్ పీస్, ఇది పిఎస్ఎస్ఎంకి గొంతుక పిఎంసి. దాని తర్వాత దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ది పిఎంసి ట్రస్ట్ స్థాపించారు. కాబట్టి మాస్టర్స్,
మన యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాల కోసం అహర్నిశలు 365 days 24/7 వర్క్ చేసేటువంటిది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక బ్యాక్ బోన్ ది పిఎంసి ట్రస్ట్.